హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పినాక్సిస్ కార్ యాక్సెసరీస్. సో గాయ్స్, ఈరోజు మన స్టోర్లో ఉంది ఓల్డ్ మోడల్ BMW X5 M పవర్. ఈ వెహికల్కి మోడిఫై చేస్తున్నాము, లైక్ సెరామిక్ కోటింగ్, సమ్ పార్ట్స్, డెంటింగ్ పెయింటింగ్, అలవిల్స్ పెయింట్, క్యాలిబర్ పెయింట్, సన్ కూలింగ్ ఫిలిం, ఫ్లోర్ మ్యాటింగ్ అండ్ ఫాగ్లైట్ LED బల్బ్స్ అండ్ సమ్ పార్ట్స్ డీక్రోమింగ్ చేస్తున్నాము. సో వెహికల్కి 9H సెరామిక్ కోటింగ్ చేస్తున్నామండి. సో బిఫోర్ కండిషన్ మీరు చూడొచ్చు, వెహికల్ బాగా హార్డ్గా ఉంది, స్క్రాచెస్, సోల్ మార్క్స్, బాగా డీప్ స్క్రాచెస్ కూడా ఉన్నాయి దీంట్లో. సో అలాగే ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్, బానెట్ అండ్ సమ్ పార్ట్స్కి మీకు డెంటింగ్ పెయింటింగ్ అవసరం ఉంది. అది చేశాక డీటెయిలింగ్ చేస్తాను. ఆఫ్టర్ సెరామిక్ కోటింగ్ మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది, లుక్ లైక్ ఏ బ్రాండ్ న్యూ కండిషన్ వెహికల్ ఉంటుంది. అలాగే మీకు వెహికల్ వారంటీ కూడా ఉంటుంది. సోల్ మార్క్స్తోని, స్క్రాచెస్తోని, హాట్ వాటర్ మార్క్స్తోని, ట్రీ శాప్, బర్డ్ డ్రాఫ్ట్స్తో అన్నిటితో ప్రొటెక్షన్ ఉంటుంది మీకు ఇది. సో అలాగే ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కూడా మీకు సెరామిక్ అప్లికేషన్ అవుతుంది అండ్ వారంటీ ఉంటుంది. సో అలవిల్స్ పెయింట్ చేస్తున్నాను, గ్లాసీ బ్లాక్ అలవిల్ పెయింట్, జెట్ బ్లాక్ అండ్ క్యాలిబర్ పెయింట్, రెడ్ కలర్ క్యాలిబర్ పెయింట్. మీకు రెండు పెయింట్ అయ్యాక వెహికల్ లుక్ లైకే ఒరిజినల్ M స్పోర్ట్ లుకింగ్ వచ్చేస్తుంది మీకు. అండ్ అలాగే మనం చూసుకుంటే సైడ్ మిర్రర్ క్యాప్స్, 4 డోర్ హ్యాండిల్స్, క్రోమ్ లెటర్స్, ఫ్రంట్ ఫాగ్ లైట్ మీకు సిల్వర్ పార్ట్ వస్తుంది. అది మీకు ఈ అన్ని పార్ట్స్ మీకు డీక్రోమింగ్ చేస్తున్నాను, గ్లాసీ బ్లాక్ డీక్రోమింగ్. అది చేయడం వల్ల వెహికల్ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది, స్పోర్టీ లుక్ అండ్ న్యూ లుకింగ్ ఉంటుంది వెహికల్కి. సో మీరు వెహికల్ పైన చూడొచ్చు, ఇవి ఆల్రెడీ వెహికల్ పైన చిన్న మైనర్ యాక్సిడెంట్ అయింది, స్క్రాచెస్ బాగా పడినాయి. సో ఇది టచ్ అప్స్ అయినాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ అండ్ సమ్ పార్ట్స్కి ఇలాగే మనం డెంటింగ్ పెయింటింగ్ చేస్తున్నాం. చేశాక మీకు ఒరిజినల్ పెయింట్ అవుట్పుట్ వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ మీకు టోటల్ క్లియర్ అయిపోతుంది. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు షోరూమ్ నుంచి మీకు హెడ్లైట్ వైట్ LED బల్బ్స్ ఇస్తాడు, కాబట్టి ఫాగ్ లైట్ మీకు హాలోజన్ బల్బ్ ఇస్తాడు. దీనివల్ల మనకు ఎలాంటి ఫోకస్ ఉండదు. సో ఈ ఫాగ్ లైట్ బల్బ్ కూడా LED బల్బ్లో కన్వర్ట్ చేస్తాను, బికాస్ ఆఫ్ మనకు రోడ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది. సో అలాగే మనం ఇంటీరియర్ డీటెయిలింగ్ అవుతుంది. ఇంటీరియర్ డీటెయిలింగ్లో మీకు లెదర్ సీట్స్, డాష్ బోర్డ్, డోర్ ప్యాడ్స్, సీట్స్, ఫ్లోర్, టాప్ అన్నీ మీకు డీటెయిలింగ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీకు డీటెయిలింగ్ అయ్యాక మీకు సెరామిక్ కోటింగ్ అప్లికేషన్ అవుతుంది, లెదర్కి అప్లికేషన్ అవుతుంది. అది అయ్యాక మీకు వెహికల్ లుక్ లైక్ ఏ న్యూ బ్రాండ్ న్యూ కండిషన్. డీటెయిలింగ్ సెరామిక్ అప్లికేషన్ అయ్యాక మీకు ఇన్సైడ్ మీకు స్మెల్లింగ్ రావడం అండ్ అలాగే మరకలు పట్టుకోవడము, అన్ఈవెన్ లుకింగ్ అలాంటివి ఏమి ఉండదు. మీకు వెహికల్ ఎక్దమ్ బ్రాండ్ న్యూ కండిషన్కి వచ్చేస్తుంది. అండ్ ఇన్సైడ్ మనకు ఫ్లోర్ మ్యాటింగ్, యాక్చువల్లీ ఫ్లోర్ మ్యాటింగ్ చాలా క్వాలిటీస్ వస్తాయి, బట్ నేను 70 మ్యాట్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను BMW X5 M స్పోర్ట్లో. ఆ 70 మ్యాట్ డబుల్ మ్యాట్ ఉంటుంది, డైమండ్ కట్ డిజైన్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ అండ్ వాషబుల్ ఈకో ఫ్రెండ్లీ మ్యాట్ ఉంటుంది. బూట్ మొత్తం కవర్ అవుతుంది, డాష్ బోర్డ్ నుంచి సీట్ కింది వరకు, ఫ్రంట్ రో, బ్యాక్ రో వచ్చేసి ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్ వరకు మొత్తం కవర్ అవుతుంది. వాటర్ ప్రూఫ్ ఉంటుంది, వాషబుల్ ఉంటుంది అండ్ ఈ లైఫ్ 8 to 10 years వరకు ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్జ్ ఈజీగా కవర్ అవుతుంది, ఎక్కడ మీకు ఫోల్డింగ్స్, రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్గా కవర్ అవుతుంది. లుక్ ఇంకా ఇన్సైడ్ మీకు లగ్జరీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ సన్ కూలింగ్ ఫిలిం, ఈ వెహికల్కి సన్ కూలింగ్ ఫిలిం ఇన్స్టాలేషన్ చేస్తాను. RTA అప్రూవ్డ్ సన్ కూలింగ్ ఫిలిం 50%, 70%. విన్షీల్డ్ మీకు 70% వస్తుంది, సైడ్స్ అండ్ బ్యాక్ 50%. RTA అప్రూవ్డ్ ఫిలిం ఉంటుంది, 95% హీట్ రిజెక్షన్, 99% UV రే IR ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ 55 to 60% యాంటీ గ్లేర్ ఉంటుంది. 5 years వారంటీ ఫిలిం. ఈ ఫిలిం వేసాక మీకు ఫ్యూల్ సేవింగ్ కూడా ఉంటుంది, విజన్ చాలా క్లియర్గా ఉంటుంది, నైట్ డ్రైవింగ్ కూడా చాలా బాగుంటుంది, మెయిన్ కూలింగ్ చాలా బాగుంటుంది. సో గైస్,
మీరు ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను BMW X5 వెహికల్ బిఫోర్ కండిషన్ ఎలా ఉండను, వెహికల్ మాడిఫికేషన్ చేయకముందు బాడీ పార్ట్స్ కానివ్వండి, అలాయ్ వీల్స్, క్యాలిబర్స్, గ్లాసెస్, సన్ కూలింగ్ ఫిలిం అండ్ క్రోమ్ పార్ట్స్ అన్ని డీక్రోమింగ్, ఫాగ్ లైట్, LED బల్బ్ వేయక ముందు బిఫోర్ హాలోజన్ బల్బ్ ఎలా ఉండను ఫోకస్ మొత్తం చూపించాను. సో ఇప్పుడు ఆఫ్టర్ కండిషన్ వెహికల్ వర్క్ అయ్యాక ఎలా ఉందో అవుట్లుక్ మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం చూసుకుందాం. మనము బాడీ వర్క్ చూసుకుంటే వెహికల్ పైన చాలా ప్యానల్స్ లైక్ బానట్, బంపర్స్ అండ్ సమ్ డోర్స్కి పెయింట్ జాబ్ వర్క్ చాలా ఉండే, స్క్రాచెస్, డెంట్స్ అలాంటివి ఉండే. సో డెంటింగ్ కమ్ పెయింటింగ్ జాబ్ చేశాను అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ షోరూమ్ పెయింట్ క్వాలిటీ కలర్ మ్యాచింగ్ పెయింట్ చేశాక వెహికల్ పైన నానిష్ సెరామిక్ వర్క్ అయింది. వెహికల్ డీటెయిలింగ్, రబ్బింగ్, కాంపౌండింగ్, IP అప్లికేషన్ అండ్ ఫైనల్గా సెరామిక్ అప్లికేషన్. వెహికల్ సెరామిక్ అప్లికేషన్ అయిపోయాక వెహికల్ 95% స్క్రాచ్ ప్రూఫ్ అయిపోతుంది. వెహికల్ లుక్ లైక్ ఏ బ్రాండ్ న్యూ షోరూమ్ కండిషన్ అవుతుంది. మీ ముంగడ ఉంది 15 మోడల్ వెహికల్, బట్ వెహికల్ లుక్ లైక్ ఏ బ్రాండ్ న్యూ షోరూమ్ కండిషన్. అలాగే సెరామిక్ కోటింగ్ అప్లికేషన్ అయ్యాక వెహికల్ పైన స్క్రాచెస్ పడడం, సోల్ మార్క్స్ రావడం, బర్డ్ డ్రాపింగ్స్, ట్రీ సాప్స్, ఇండస్ట్రియల్ ఫాగ్ అలాంటివి ఏమైనా వెహికల్ పైన ఏం పనిచేయదు. వెహికల్ టోటలీ ప్రొటెక్షన్ ఉంటుంది, వెహికల్ వారంటీ ఉంటుంది. సెరామిక్ కోటింగ్ అయ్యాక మీకు గ్లాసెస్ పైన కానివ్వండి, అలాయ్ వీల్స్ పైన, బాడీ పార్ట్స్, క్రోమ్ పార్ట్స్, హెడ్ లైట్స్, టెయిల్ లైట్ ఇవన్నీ సెరామిక్ అప్లికేషన్ అయ్యాక వెహికల్ టోటల్ స్క్రాచ్ ప్రూఫ్ అయిపోతుంది, షైనింగ్ బాగుంటుంది. అండ్ మీకు స్క్రాచ్ ప్రూఫ్ అయినాక వెహికల్ పైన వాటర్ పడ్డా, బురద పడ్డా, డస్ట్ పడ్డా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, జారిపోతుంది. మంత్లీ 2 times వాషింగ్ చేసుకున్నా సరిపోతుంది. మీకు వారంటీ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ సెరామిక్ అయ్యాక మీకు 5 years వరకు మీకు ఎలాంటి స్క్రాచెస్ పడడం కానీ, వెహికల్ డల్ కావడం అలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్స్టీరియర్ కమ్ ఇంటీరియర్ ఆల్సో లైక్ డాష్ బోర్డ్, డోర్ ప్యాడ్స్, సీట్స్, ఫ్లోర్, టాప్, డిక్కీ పార్ట్స్, లెదర్ సీట్స్ అన్నిటికీ సెరామిక్ అప్లికేషన్ అవుతుంది. లెదర్ కేర్ అప్లికేషన్ అవుతుంది. ఫైబర్కి ఫైబర్ సెరామిక్ అప్లికేషన్ అవుతుంది. అయ్యాక వెహికల్ టోటల్లీ లుక్ లైక్ ఏ బ్రాండ్ న్యూ కండిషన్ అవుతుంది. ఆఫ్టర్ సెరామిక్ అప్లికేషన్ వెహికల్ లుక్ లైక్ ఏ న్యూ అండ్ ప్రొటెక్షన్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది. వెహికల్ ఇక మీకు ఎంత ఓల్డ్ వెహికల్ అయినా వెహికల్ లుక్ లైక్ ఏ న్యూ కండిషన్. సో గైస్ మనము ఇప్పుడు చూసుకుంటే అలాయ్ వీల్స్ పెయింట్ BMW X5 వెహికల్. ఈ వెహికల్కి యాక్చువల్లీ బిఫోర్ కండిషన్ చూసుకుంటే వెహికల్ అలాయ్ వీల్స్కి ఎలాంటి టైప్ ఆఫ్ పెయింట్ లేకుండే అండ్ క్యాలిబర్స్కి పెయింట్ లేకుండే. ఇప్పుడు దీనికి జెట్ బ్లాక్, యాటిట్యూడ్ బ్లాక్, గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్స్ పెయింట్ నేను చేశాను. ఈ అలాయ్ వీల్ క్వాలిటీ పెయింట్ నేను ఏది చేశాను, దీనిపైన స్క్రాచెస్, సోల్ మార్క్స్ పడ్డా కూడా మళ్ళీ మనం రబ్బింగ్ కాంపౌండింగ్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. కొన్ని లోకల్ పెయింట్స్ ఎలా ఉంటాయంటే పెయింట్ చిప్ అప్ అవుతుంది, మళ్ళీ మీకు పెయింట్ గ్లాసీనెస్ తగ్గితే మళ్ళీ రాదు. బట్ నా పెయింట్ 10 years అయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత మనం చూసుకుంటే క్యాలిబర్ పెయింట్ మనం కస్టమైజ్ కలర్ చేసుకోవచ్చు, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఏదైనా చేసుకోవచ్చు. బట్ వెహికల్కి M స్పోర్ట్ వెహికల్ కాబట్టి ఇంక బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చి అవుట్పుట్ స్పోర్టీ లుక్ ఇచ్చాము. దీనికి అన్నిటికీ డీక్రోమింగ్ చేశాను. ఇప్పుడు మీ ముంగడ చూడొచ్చు, మీకు X5 కానివ్వండి, M స్పోర్ట్, M పవర్, మీకు ఎక్స్పీడ్ ఇలాంటివి ఏది ఉన్నా కూడా మీకు డీక్రోమింగ్ చేశాను గ్లాసీ బ్లాక్లో. సమ్ పెయింట్ మీకు పెయింట్ చిప్ అప్ అవుతుంది, బట్ నా పెయింట్ మీకు ఎప్పటికీ చిప్ అప్ అవ్వదు, క్వాలిటీ తగ్గదు, గ్లాసీనెస్ తగ్గదు, క్వాలిటీ పెయింట్ అవుతుంది అండ్ 100% ప్రొఫెషనల్ వర్క్ అవుతుంది.
సో గైస్ మనకి 50% అండ్ సన్ కూలింగ్ ఫిలిం ఉంటుంది, మనకు 101% యాంటీ అప్రూవ్ ఫిలిం ఉంటుంది. ఎలాంటి మీకు ప్రాబ్లం ఉంటుంది ట్రాఫిక్లో. అండ్ మనకు ఆల్ ఓవర్ ఇండియా పర్మిట్ ఫిలిం ఉంటుంది. మనకు కూలింగ్ చాలా బాగుంటుంది, యూవీ ఇయర్ ప్రొటెక్షన్ ఉంటుంది, వారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది, అండ్ 5 years వారంటీ ఉంటుంది. కూలింగ్ చాలా బాగుంటుంది. ఏసీ కూలింగ్ వల్ల మీకు ఫ్యూల్ సేవింగ్ కూడా ఉంటుంది. అండ్ నానో సెరామిక్ సన్ కంట్రోల్ ఫిలిం మేడ్ ఇన్ తైవాన్ క్వాలిటీ, చైనా కాదు, ఇండియన్ కాదు, మేడ్ ఇన్ తైవాన్ క్వాలిటీ ఇన్స్టాలేషన్ చేశాను. ఎక్కడ మీకు బబుల్స్ రావడం, డస్ట్ రావడం అలాంటివి ఉండదు. అట్ ద సేమ్ టైం పని కూడా ప్రొఫెషనల్ వర్క్ అవుతుంది. మీకు మీరు ఈ గ్లాసెస్ చూడండి, ప్రతి ఏ కార్నర్ చూసుకున్నా మీకు ఎక్కువ చిన్న డస్ట్ ఉండదు. నువ్వు మామూలుగా ఫిలిం ఇన్స్టాలేషన్ అయ్యేటప్పుడు చాలా వెహికల్స్కి ఎలా అవుతుందంటే మీకు కార్నర్స్ బబుల్స్ రావడం, డస్ట్ రావడం అలాంటి చాలా వెహికల్స్ మీరు చూసినవచ్చు. బట్ నాతో అయ్యే పని మాత్రం మీకు అలాంటిది ఉండదు. ఈవెన్ ఏ గ్లాస్లో కూడా మీకు అన్ప్రొఫెషనల్ వర్క్ కాలేదని మనం చెప్పలేము. టైం పడుతుంది, బట్ 101% ఫిలిం క్వాలిటీ వర్క్ ఇన్స్టాలేషన్ అవుతుంది. సో గైస్ మనం చూసుకుంటే యాక్చువల్లీ మీకు షోరూమ్ నుంచి BMW X5లో కానీ X1లో కానీ ఫాగ్ లైట్లో మీకు స్టాక్ బల్బ్స్ హాలోజన్ బల్బ్స్ ఇస్తాడు. సో హాలోజన్ బల్బ్స్ వల్ల మనకు ఫోకస్ ఉండదు. జస్ట్ ఈవెన్ వెహికల్ నుంచి 10 meters ఫోకస్ కూడా ఉండదు. సో ఆ బల్బ్స్ రిమూవ్ చేసేసి LED బల్బ్స్లో కన్వర్ట్ చేశాను. వెహికల్ నుంచి మీకు 300 meters మినిమం 200 meter ప్లస్ మీకు ఫోకస్ పడుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది. విజన్ కూడా చాలా బాగుంటుంది. వారంటీ ఉంటుంది. సాకెట్ టు సాకెట్, నో కటింగ్, నో ట్యాంపరింగ్, ఎవ్రీథింగ్ ప్లగ్ అండ్ ప్లే బల్బ్స్ ఉంటాయి. మీకు విత్ 2 years వారంటీ బల్బ్స్ ఉంటుంది. మీ ముంగడ ఉంది షోరూమ్ ఫోకస్. మీరు చూడండి, అక్కడ షోరూమ్ ఫోకస్ కన్నా హై ఫోకస్ మనం వేసిన బల్బ్స్ ఉన్నాయి. షోరూమ్ ఫోకస్ మీకు జస్ట్ 40% ఉంటే మన బల్బ్ 60% ప్లస్ ఫోకస్ మీకు త్రో కొడుతుంది. అండ్ 100% ప్యూర్ వైట్. షోరూమ్ బల్బ్ అన్న మీకు హాఫ్ వైట్ ఉంటుంది. మీకు ఒకసారి త్రో చూడండి మీరు. ఇది ఫాగ్ లైట్, నేను వేసిన LED బల్బ్స్. మీకు డిఫరెన్స్ చూడండి, మీకు ఎంత డిఫరెన్స్. సో 100% 6000 Kelvin పవర్ LED బల్బ్స్, ప్యూర్ వైట్ ఫోకస్ ఉంటుంది. త్రో బాగుంటుంది. సాకెట్ టు సాకెట్, నో కటింగ్, నో ట్యాంపరింగ్, ఎవ్రీథింగ్ ప్లగ్ అండ్ ప్లే. అండ్ వారంటీ బల్బ్స్. సో ఇంటీరియర్స్కి వస్తే మనకు ఇంటీరియర్ డీటెయిలింగ్ అవుతుంది. లైక్ మనకు డాష్ బోర్డ్ కానివ్వండి, డోర్ ప్యాడ్స్, సీట్స్, ఫ్లోర్, టాప్, ఫైబర్ పార్ట్ స్టీరింగ్ కానివ్వండి, మనకి ఇక్కడ స్పీడోమీటర్ కానివ్వండి, AC విండ్స్ కానివ్వండి, మీకు డీటెయిలింగ్ అవుతుంది. జస్ట్ మీకు డీటెయిలింగ్కే ఆల్మోస్ట్ 1 day టైం పడుతుంది. ప్రతి ఒక్క పార్ట్ డీటెయిలింగ్ అంటే ఫైబర్కి ఫైబర్ రిమూవర్ ఉంటుంది, లెదర్కి లెదర్ కేర్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ మనం వాడే పర్ఫెక్ట్ అవుట్పుట్ తీస్తాము. అట్ ద సేమ్ టైం డీటెయిలింగ్ అయ్యాక మనకి ప్రతి పార్ట్కి సెరామిక్ అప్లికేషన్ అవుతుంది. 2 layers అప్లికేషన్ అయ్యాక వెహికల్ ఇంటీరియర్ మొత్తం ప్రొటెక్షన్ అయిపోతుంది. మీకు జస్ట్ లిక్విడ్ పార్ట్స్ ఏమైనా పడ్డా, లిక్విడ్ ఐటమ్స్ ఏమైనా పడ్డా, డస్ట్ పడ్డా కూడా మీకు జారిపోతుంది. అండ్ స్మెల్ రావడం అలాంటిది ఏది ఉండదు. మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రొటెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్ లైక్ డాష్ బోర్డ్ పార్ట్, ఈవెన్ డిక్కీ ఆల్సో కూడా. సో గైస్ చూశారుగా నా వర్క్ ఎలా ఉంటుందో. అన్ని వర్క్స్ అవుతాయి నాతో. లైక్ డీటెయిలింగ్ కానివ్వండి, డెంటింగ్, పెయింటింగ్, సెరామిక్ కోటింగ్, PPF, ర్యాప్, యాక్సెసరీస్, మోడిఫికేషన్, వాషింగ్, ఎవ్రీ వర్క్ అండ్ ఎవ్రీ వెహికల్ వర్క్ అవుతుంది. నా షోరూమ్ లొకేషన్ వచ్చేసి షేక్పేట్, రాయదుర్గ్, బిసైర్ మల్కమ్ చెరువు, న్యూ 100 feet రోడ్, హైదరాబాద్. నా కాంటాక్ట్ నెంబర్ 9666162471. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై చేస్తాను. నా షోరూమ్ లొకేషన్ షేక్పేట్ దర్గా, రాయదుర్గ్, బిసైర్ మల్కమ్ చెరువు. అండ్ నన్ను సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో, సోషల్ మీడియా అన్నింటిలోనూ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నింటిలో నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.